సో ఎవరైతే ఇయర్ 10th ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మెయిన్గా ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్కువ మార్క్స్ పోయేది హ్యాండ్ రైటింగ్ దగ్గరే కదా. హ్యాండ్ రైటింగ్ అనేది వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో లూసిడా హ్యాండ్ రైటింగ్లో ఇవాళ నేను నేర్పించబోయేది స్ట్రోక్స్ అనమాట. స్టార్టింగ్ స్ట్రోక్స్ నేను పార్ట్స్గా పెడతాను. ఇది పార్ట్ 1. సో సి స్ట్రోక్ నేను ఇప్పుడు నేర్పిస్తాను. సో సి స్ట్రోక్ ఎలా అంటే ఇట్లా కర్వ్ వచ్చి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళాలి. సో ఇది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇది అక్కడే ఎండ్ అవ్వాలి. సో ఈ రెండు ఒకటే పాయింట్ దగ్గర ఉండాలి. అంటే ఇలా రాసామనుకోండి, చూడండి ఒకటే దగ్గర లేవు. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎండ్ అవ్వాలి. సో ఇలా సి స్ట్రోక్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో లూసిడాలో ఎప్పుడు లెటర్స్ అనేవి మనకి స్ట్రైట్గా ఉండవు, ఇప్పుడు స్లాంట్గానే ఉంటాయి. లెటర్స్ అన్నిటికీ ఇట్లా వి షేప్ ఉంటుంది. సో యూ షేప్ ఉండదు. సో నార్మల్గా మనం ఏ ఎలా రాస్తామో ఇలా రాస్తాం కదా, అదే లూసిడాలో అయితే మనకి సి స్ట్రోక్, ఏ స్ట్రోక్ ఇట్లా రాస్తామన్నమాట. సో లెటర్స్ ఎప్పుడు స్లాంట్గానే ఉంటాయి. సో ఇది సి స్ట్రోక్. నేను ఒక లైన్ రాస్తాను. రివర్స్ సి స్ట్రోక్ ఎట్లా అంటే ఇట్లా, ఇది కూడా ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో అక్కడే మళ్ళీ స్టాప్ అవ్వాలి ఇట్లా. సో ఇవాళ మీకు కనుక ఖాళీ ఉంటే ఇది ఒక హాఫ్ పేజ్ సింగిల్ రూల్డ్ నోట్బుక్ ఒకటి పెట్టుకొని స్ట్రోక్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని లూసిడా హ్యాండ్ రైటింగ్ అని స్టార్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే పబ్లిక్ లోపు నీకు హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో ప్రెజెంటేషన్ చాలా బాగుంటే మనకి మార్క్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో ఇది ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది సి స్ట్రోక్, ఇది రివర్స్ సి స్ట్రోక్. ఈ రెండు హాఫ్గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ జోన్స్ మీకు చెప్పాలి, ఇట్లా ఉంటుంది. ఒక నిమిషం. ఇట్లా ఉంటుంది కదా, ఇది అప్పర్ జోన్, ఇది మిడిల్ జోన్, ఇది లోయర్ జోన్. సో ఈ స్ట్రోక్స్ ఏదైతే ఉందో ఇది మిడిల్ జోన్ కిందకు వస్తుంది అన్నమాట. అది ఓకే. సో ఇట్లా నీట్గా ఒక లెటర్ మళ్ళీ పైకి పోయి ఒక లెటర్ కింద పోకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.